గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన సీఐ గన్మెన్ ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు వలపని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. గత నెల 19న బుర్గంపాడు లక్ష్మీపురానికి చెందిన ఓ లారీలో గ్రావెల్ తరలిస్తుండగా భద్రాచలంలో పోలీసులు పట్టుకుని స్టేషన్కి తరలించారు. ఈ క్రమంలో కేసు లేకుండా లారీని విడిచిపెట్టేందుకు యజమాని నుంచి సీఐ గన్మెన్ రామారావు 30,000 డిమాండ్ చేశారని ఏసీబీ డీఎస్పీ వై రమేష్ పేర్కొన్నారు. దీంతో సదరు యజమాని తన వద్ద డబ్బులు లేవని చెప్పినా 20,000 ఇచ్చిన సీఐతో చెప్పి లారీని వదిలిపెడతామని పేర్కొన్నారు. చేసేది లేక లారీ యజమాని 20,000 సమకూర్చుకుని గన్మెన్ రామారావుకు చెప్పారు. ఆ డబ్బులు తనకు ఇవ్వొద్దని సారపాకకు చెందిన కార్తీక్ అనే వ్యక్తికి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఫోన్పే చేయించారు. అనంతరం పోలీసులు లారీని విడిచిపెట్టారు. తర్వాత లారీ యజమాని ఏసీబీ అధికారులకు జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో భద్రాచలం పోలీస్ స్టేషన్కి చేరుకున్న ఏసీబీ అధికారులు ముందుగా సారపాకలో కార్తీక్ను అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ భద్రాచలం పోలీస్ స్టేషన్కు చేరుకుని గన్మెన్ రామారావును సీఐ బరపటి రమేష్ను అదుపులోకి తీసుకుని ముగ్గురిని కలిపి విచారించారు. సీఐ సూచన మేరకే తాను లారీపై కేసు లేకుండా చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్టు రామారావు అంగీకరించారు. అలాగే ఫోన్ పే చేసిన వీడియో సైతం రికార్డు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ వివరించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. నేనేం చేస్తాను ఇప్పుడు ఆయన తీసుకున్నాడా లేదా నాకు తెలియదు. ఆయన కూర్చుంటావు లేదా చెప్పు కెరీర్ నా జీవితాన్ని అన్న అన్యాయం చేస్తున్నారు. నాకు ఆయన రూపాయి ఇవ్వలేదు. ఆయన ఎక్కడ కట్టినా నాకు తెలియదు. ఆయన ఆ హోటల్ ఒకసారి ఎంక్వైరీ చేయాలి. అది మీరు చేయట్లేదు. తీసుకొచ్చిన తర్వాత ఈ లోపల లారీ ఓనర్ కూడా వచ్చి సిఐ గారిని కలిశారు. సార్ అది లారీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం మొరం తోడడానికి వెళ్తుంది సార్, గ్రావెల్ తీసుకొని వెళ్తుందంటే మేము కేసు పెడతాము అది ఇది అని చెప్పి సిఐ గారికి చెప్పడం జరిగింది. సిఐ గారు చెప్పడం జరిగింది. సార్ మీ ఇష్టం సార్, అది హౌస్ పర్పస్ కోసం వెళ్తుంది, కమర్షియల్ కాదని చెప్పిన తర్వాత సార్ ఈ లోపల సిఐ గారి గన్మెన్ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి 30,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ గ్రావెల్ లారీని కేసు పెట్టకుండా వదిలిపెట్టడానికి 30,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ లోపల ఆ గ్రావెల్ లారీ ఓనర్ ఉండి నేను అంత ఇచ్చుకోలేను, కావాలంటే కేసు రిజిస్టర్ చేసుకోండి, నాకు అంత పేయింగ్ కెపాసిటీ లేదంటే మళ్ళీ వెంటనే గన్మెన్ మళ్ళీ వెళ్ళి సిఐ గారితో మాట్లాడితే దాన్ని 20,000కి తీసుకొచ్చారు. సర్లేని మళ్ళీ 20,000 ఇమీడియట్గా ఇప్పుడు కట్టాల్సిందని చెప్పేసి ఆయన మీద బాగా ఒత్తిడి చేస్తే ఆయన విధిలేని పరిస్థితుల్లో ఆయన దగ్గర డబ్బులు ఇప్పుడు రేపు నాకు ఇప్పుడల్లా వెసులుబాటు కాదు, నెక్స్ట్ కడతానంటే కూడా ఒప్పుకోకుండా ఇప్పుడే మీరు కట్టాలని చెప్పేసి ఫోన్పే ద్వారా ఈ లోపల ఎవరైతే ఆ గన్మెన్ రామారావు ఉంటాడో అతను వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో ప్రైవేట్ పర్సన్ రమ్మని చెప్పాడు. రమ్మని చెప్పిన తర్వాత అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఫోన్పే ద్వారా అతనికి 20,000 రూపీస్ అమౌంట్ అక్కడే ట్రాన్స్ఫర్ చేయించారు. ఇదే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఫోన్పే ద్వారా 20,000 ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత లారీని రిలీజ్ చేశారు. లారీ మీద కేసు రిజిస్టర్ చేయలేదు, ఫోన్పే చేసింది వీడియో రికార్డింగ్ ఉంది, అంతా చేసిన తర్వాత చేశారు. తర్వాత మేము ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు మాకు ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసినటువంటి వ్యక్తి కార్తీక్, అమౌంట్ ఏమని చెప్పిన వ్యక్తి రామారావు, ఆ కేసు పెట్టకుండా అది రిలీజ్ చేయించినటువంటి ఇన్స్పెక్టర్ని ముగ్గురిని కాన్ఫ్రంటేషన్ చేసి మా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. రామారావుని మా మీడియేటర్, మేము ఏసీబీలో ఏ కేసు చేసినా మీడియేటర్ సమక్షంలో చేస్తాం, ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే ఉండరు. ఆ మీడియేటర్ సమక్షంలో రామారావు క్లియర్గా చెప్పాడు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం పంచాయతీలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా ఘనంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. జనసేన పార్టీ జిల్లా మండల పంచాయతీ నాయకులతో కలిసి ఆలయాన్ని దర్శించిన ఎమ్మెల్యే రాములవారి ఆశీస్సులు తీసుకుని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రజలతో సాన్నిహితంగా మాట్లాడారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల ఐక్యతకు ప్రతీక, గ్రామీణ పల్లెలలో పండుగల సందడి భక్తి శ్రద్ధలకు ప్రతినిధి అని అన్నారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.